ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన ఆలయానికి 12 అడుగుల ఆంజనేయ స్వామి కూడా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో నీకు అన్ని సిమెంట్తో ఉంటాయి, కానీ ఇక మాకు అమ్మవారి సంకల్పంతో ఏకశిలా విగ్రహం ఆంజనేయ స్వామి 12 ఫీట్ల ఏకశిలా విగ్రహం ఉంది. అలాగే మీరు చూస్తున్నటువంటి శ్రీచక్రం కూడా మీకు భారతదేశంలో ఎక్కడ కూడా మేరు రూపంలో ఇంత పెద్ద శ్రీచక్రం మీకు ఎక్కడ కూడా కనిపించదు. మాకు తెలిసి అయితే ఎక్కడ లేదు, మరి మీకేమైనా తెలిస్తే చెప్పలేము. కానీ ఇది కూడా మేము మొన్న అక్టోబర్లో ఇది ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించాము దీన్ని. ఎందుకంటే ఈ శ్రీచక్రం అనేది మామూలు కాదు, 18 శక్తిపీఠాలు ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్లో 18 శక్తిపీఠాలలో అక్కడికి ఈ దీని కింద పెట్టే యంత్రాలు 18 యంత్రాలు అన్నిటిని కూడా అక్కడ పూజ అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఒకే దారిలో 16,000 కిలోమీటర్లు ఒక్కటే కారులో ఒకటే వేలో మళ్ళీ ఇంటికి రాకుండా పోయి అన్నిటిని కూడా అక్కడ పూజ చేయించుకొని వచ్చి ఇక్కడ దీని కింద ప్రతిష్టాపన చేసినాం. అంటే దీని ప్రత్యేకత ఏంటంటే 18 శక్తిపీఠాలు, ఆల్ ఇండియాలో ఎన్ని శక్తిపీఠాలు అన్ని శక్తిపీఠాలు అక్కడ పోయినంత భాగ్యం ఇక్కడ మనకు అమ్మవారు ఇక్కడ ఇస్తుంది. కాబట్టి ఈ శక్తిపీఠం అనేది కూడా శ్రీచక్రం అనేది కూడా ఎక్కడ లేదు. ఇది ఈ మా అమ్మవారి సంకల్పంతోనే మాకు ఏంటంటే ఒక దాదాపు ప్రతిష్ట అయినాక 15-20 రోజుల తర్వాత ఒక అయ్యగారు వచ్చింది, పెద్ద అయ్యగారు ఇక్కడికి మా దగ్గరికి వచ్చి, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు మీకు మానస అమ్మవారు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా శ్రీచక్రం పెట్టాలి, మీరు పెట్టుకుంటేనే బాగుంటుంది అనేది ఆయన సూచన చేసిపోయాడు. కానీ మేము అప్పుడు మాకు డబ్బులు దీన్ని పెట్టాలంటే మామూలు కాదు. దాదాపు 20 నుంచి 25 లక్షల ఖర్చు వచ్చింది మొన్న ఈ అక్టోబర్లో. అప్పుడు మా దగ్గర అంత డబ్బులు లేవు. అప్పుడు నాకు ఒక్కరికే చెప్పి, నేను చైర్మన్ కాబట్టి నాకు ఒక్కరికి ఆయన చెప్పిపోయిండు, నేను ఎవరికి కూడా చెప్పలేదు. మనతో ఇప్పుడు కాదు, అమ్మవారి సంకల్పంతో ఎప్పుడో అవుతుంది, ఆ టైం వస్తుంది అనుకున్నాం. మళ్ళీ మొన్న ఎందుకో మా ఊరు ఒక 2-3 శ్రీచక్రాలు వాళ్ళు కరీంనగర్లో ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, దాంతోనే మా అయ్యగారు కూడా సంకల్పం చేయడం. అది మరి శ్రీచక్రం కూడా మన అమ్మవారు ముందుకు వచ్చింది, ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందని మా అయ్యగారు చెప్పడం. నాగసాయి శర్మ అని ఆయన కారులోనే 16,000 కిలోమీటర్లు మొత్తం తిరుక్కొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసినాం. అప్పటి ఉంది ఇంకా భక్తులైతే ఇక విపరీతంగా, మాకు అంతకుముందు ఎంత ఉండేనో దానికి డబుల్ రెట్టింపు ఈ మాకు కనిపిస్తూ ఉంది. ఈ 3-4 నెలలలో అత్యంత వైభవపేతంగా అమ్మవారు ఇంకా చాలా విశేషంగా శ్రీచక్రం పెట్టుకుంది కాబట్టి అది కూడా భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మొన్ననే అమ్మవారికి 51 కిలోల పసుపు 51 కిలోల కుంకుమతోని మనకు అర్చన చేయడం జరిగింది. మొన్న వార్షికోత్సవంలో ఆంజనేయ స్వామి కూడా 1,00,000 తమలపాకులతోని, మానసాదేవికి 1,00,000 పూలతోని కూడా అత్యంత వైభవపేతంగా ఈ ఆలయంలో ఏది చేసినా అత్యంత వైభవపేతంగా అమ్మవారు నిర్వహించుకుంటుంది, అమ్మవారే చేయించుకుంటుంది. ఇది ఎవరి గొప్పతనం కాదు.